బంధువుల కోలాహలంతో భజంత్రీలతో పెళ్లి మండపం సందడిగా ఉంది. మరికొన్ని నిమిషాల్లో వధువు మెడలో వరుడు తాళి కట్టబోతున్నాడు. కానీ సడన్గా కానిస్టేబుల్స్తో కలిసి సిఐ ఆ మండపంలోకి ఎంట్రీ ఇచ్చాడు. పెళ్లికొడుక్కి తన ఫోన్లోని ఒక ఫోటో చూపించి నేరుగా స్టేషన్కి తీసుకెళ్లాడు. దాంతో అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక వధువుతో పాటు ఇరు వర్గాల కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ సిఐ రాజేష్ కథనం ప్రకారం యాదవ్ నగర్ వాసి పచ్చిపాల మహేష్కు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. వధూవరులు మండపానికి వచ్చారు. మరి కాసేపట్లో ముహూర్తం. ఈ సమయంలో సంగారెడ్డిలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఓ మహిళ డోర్నకల్ సిఐకి కాల్ చేసి తన భర్త మహేష్ డోర్నకల్లో మరో అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నట్టు ఫిర్యాదు చేశారు. పెళ్లి ఫోటోను వాట్సాప్లో పంపారు. దాంతో వివరాలను అడిగి నిర్ధారించుకున్న సిఐ మండపానికి వెళ్లి పెళ్లి నిలిపేశారు. వరుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. మొదటి పెళ్లి గురించి దాచిపెట్టి తమని మోసం చేశారంటూ వధువు కుటుంబ సభ్యులు స్టేషన్ ఎదుట ఆందోళనకి దిగారు.